నాకు తలనొప్పి వస్తే మందివ్వగలరు కానీ ప్రపంచంలో ఉన్న జనాభా అందరూ ఏకమైతే కూడా మందివ్వగలరు కానీ నా నొప్పి వాళ్ళు పడరు. ఎవరన్నా పడతారండి? ఇది తెలియదు కానీ మనకి లోకంలో ఒక సామెత ఉంది, ఎవడికి ఆకలిస్తే వాడే అన్నం తినాలి అని. అన్నం ఎవడైనా పెట్టచ్చు, తినడం ఎవరు చేయాలి? నా తరఫున మీరు తినలేరు కదా, మీ తరఫున నేను తినలేను కదా. నాకు ఆకలిస్తే నే తినాలి, మీకు ఆకలిస్తే మీరు తినాలి. నాకు నొప్పి వస్తే నే బాధపడాలి, మీకు నొప్పి వస్తే మీరు బాధపడాలి. ఈ ఒక్క సంగతి గుర్తుంచుకున్నట్టయితే మనం చేయగలిగింది ఏమిటి అంటే, నాకు నొప్పి వచ్చినప్పుడు పర్వాలేదు తగ్గుతుందిలే అని చెప్పడానికి ఓ మనిషి ఉండాలని ఆశపడతాం. వాళ్ళు ఉండాలి అని ఆశపడడం కాదు, ఉంటే సంతోషం, లేకపోయినా నా నొప్పికి వాళ్ళని ఎందుకు బాధ పెట్టాలి? వాళ్ళు సుఖంగా ఉన్నారు కదా. నాకు నొప్పిగా ఉందని వాళ్ళు ఉద్యోగం మాని ఇంట్లో ఉండాలా? నాకు నొప్పిగా ఉందని వాళ్ళు పార్టీకి వెళ్ళడం మానేయాలా? నాకు నొప్పిగా ఉందని పెళ్ళిళ్ళు క్యాన్సిల్ చేసుకుని ఇంట్లో కూర్చోవాలా? వద్దు. అనుకునేటటువంటి కొద్ది మమకారాన్ని కత్తిరించుకోవడం నేర్చుకోవాలి. ఇలా ఆలోచించి చూడండి, ఒక్కొక్కళ్ళు జీవితం ఎంత హాయిగా, ఆనందంగా, సంతోషంగా, సుఖప్రదంగా ఉంటుందో. ఈ ఆలోచన లేకపోబట్టి నేను చిన్నప్పుడు చేశాను కదా, వాళ్ళు నాకు ఇప్పుడు ఎందుకు చెయ్యరు అని అడుగుతుంది. చెయ్యాలా? ఎందుకు చెయ్యాలి? పిల్లలు గనక పెంచడం నీ కర్తవ్యం గనక నువ్వు పెంచాలి, అంతే. వాళ్ళు నీకు రిటర్న్ ఇచ్చారా, బోనస్ ఇచ్చి తీరాలని రూల్ లేదు. ఇవ్వలేదా, నీకు నష్టం లేదు, జాగ్రత్తగా ఆలోచిస్తే వాడే పాపలోకాలకు వెళ్తాడు. నా కొడుకు పాపలోకాలకు వెళ్ళకూడదు అని ఏదన్నా నీ మనసులో ఉంటే అప్పుడు నాయన ఇలా ఉంటే అధర్మం నాయన అని చెప్పాలి. ఎప్పుడు నువ్వు బాధపడుతూ ఉంటే, నేను బాధపడకుండా నువ్వు వెళ్ళు నాన్న పర్వాలేదు నేను ఉంటాను అని చెప్పగలిగామనుకోండి, వాడికి పాపం అంటది. నీ కొడుకుకు పాపం రాకుండా ఉండాలి అంటే వాడు నీ దగ్గరికి రానప్పుడు రమ్మని పిలవకుండా రావద్దులే నాన్న అని అనగలిగితే వాడికి పాపం రాదు. వినడానికి తేలిగ్గా ఉన్న ఆచరణకు వచ్చేటప్పటికీ ఇబ్బందే. కానీ ఆచరిస్తే ఉండేటంత సుఖం ఇంకోటి లేదండి. ప్రాక్టీస్, ఒక్క విషయంలో ప్రాక్టీస్ చేసి చూడండి ఎంత సుఖంగా అనిపిస్తుందో. అబ్బా హాయిగా ఉంది కదా, ఆ తర్వాత జీవితం అంతా చేస్తాం. ఈ జీవితం అంతా చేస్తే ఏమవుతుంది, మన ప్రయాణానికి మెట్లు చాలా వేగంగా ఎక్కుతున్నాం. మెట్లు ఎక్కక్కర్లా, ఎస్కలేటర్స్ ఉంటాయి. ఎస్కలేటర్ కూడా కాలు తీసి పెట్టాలేమో, లిఫ్టే ఉంటుంది. కానీ ఆచరించాలి. కర్మ సన్యాసము అంటే ఇది. దీన్నే కర్మ సన్యాస యోగంగా మనకి భగవద్గీతలో చెప్పారు. నిమిష నిమిషానికి మాట్లాడుతున్న ప్రతిదానికి అడ్డు ప్రశ్నలు వేస్తూ మెలికలు తిప్పుతూ ఉండేటటువంటి దుర్బుద్ధి కలిగినటువంటి కుటిలుడు, కుతంత్రుడు, దుర్మార్గుడు, క్రూరుడు అయినటువంటి ధృతరాష్ట్రుడికి చెప్పినటువంటిది ఇదైతే, అటువంటిది లేకుండా సద్బుద్ధితో ఉన్నటువంటి అర్జునుడికి చెప్పింది భగవద్గీత. ఈ రెండూ కూడా కర్మలు, సన్యాసం, కర్మ మార్గం రెండూ కూడా మోక్ష స్థితి పొందడానికి సరైనటువంటి దారులే. కానీ కర్మని సన్యాసాన్ని కలిపితే మరీ బాగుంటుంది. ఏమిటది? కర్మ ఫల సన్యాసం. చాలామంది చేసేది కర్మ సన్యాసం చేస్తారు. నాకేం సంబంధం లేదండి, ఏం సంబంధం లేదు, అనుభవించట్లా. కర్మ సన్యాసం ఎక్కడ కనపడుతుందంటే వాల్మీకి చరిత్రలో కనపడుతుంది. వాల్మీకి రత్నాకరుడు అనే దొంగగా ఉన్నప్పుడు సప్తర్షులు అతన్ని ఇతడు అడ్డగించినప్పుడు నీ దగ్గర ఉన్న సొమ్ము ఇవ్వమంటే, మా దగ్గర తపస్సు తప్ప మరొకట్లేదు, ఏం తీసుకుంటావో తీసుకోమంటే అదే ఇవ్వమన్నాడు. ఇస్తానులే, ముందర ఇంటికి వెళ్ళి నువ్వు ఇలాంటి పనితో జీవనోపాధి చేసుకుంటున్నావు కదా, ఎవరి కోసం చేస్తున్నావు? నా భార్య పిల్లల కోసం. దీనివల్ల
వచ్చేటటువంటి ఆహారం వాళ్ళు తింటున్నారు, కానీ ఈ పని వల్ల వచ్చే పాపంలో భాగం పంచుకుంటారా కనుక్కురమ్మని పంపించాడు సప్తర్షులు. బాగానే ఉంది, మేము ఇక్కడే ఉంటాం కదలం అన్నారు. వెళ్ళాడు. వాళ్ళు అన్నారు, పోషించటం నీ బాధ్యత, నువ్వు ఎట్లా తెచ్చావో మాకేం సంబంధం, నువ్వు తెచ్చిన దాంతో తింటున్నా, నీ పాపంతో మాకు సంబంధం లేదన్నారు. ఉందా లేదన్న తర్వాత మాట. ఉంది కూడా, ఉంటుంది కూడా. ఎటువంటి ఆహారం తింటామో తత్సంబంధం ఉండనే ఉంటుంది. కానీ ఈ సందర్భంలో ఇంతవరకే మనకు కావాలా మాట అన్నారు. అంటే వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చి వాళ్ళు నా పాపాన్ని పట్టుకోతా అన్నారు. అంటే అప్పుడు వెంటనే ఈయనకేదో రామమంత్రాన్ని ఉపదేశించటం, ఆయన దాన్ని పొందడం జరిగింది. కానీ ఈ కర్మ, ఆ భార్యా పిల్లలు ఉన్నారే, వాళ్ళు చేసింది ఏమిటి? కర్మ సన్యాసం, కర్మ ఫల సన్యాసం కాదు. కర్మని వదులుకుంటున్నారే తప్ప నువ్వు ఎట్లా తెస్తావో మాకు సంబంధం లేదు అని సోమరుల్లాగా కూర్చుని తెచ్చింది తిన్నారే తప్ప ఫలితం అక్కర్లేదు. ఇలా కర్మ ఫలాన్ని సన్యసించి కర్మలు సన్యసించకుండా ఉన్నటువంటి వాడు ముక్తిని పొందుతాడు. ఎప్పుడైతే కర్మఫల సన్యాసం చేస్తామో పాపకర్మల ఫలితము పోతుంది, పుణ్యకర్మల ఫలితం కూడా పోతుంది. పుణ్యకర్మల ఫలితం పోవడానికి మీరు సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే పాపకర్మల ఫలితం పోతుంది. ఇది నేను దాచుకుంటాను, ఇది మాత్రం తీసుకో అంటే ఎందుకు తీసుకుంటారండి? తీసుకోరు. మన స్వభావం అదే. ఎంత బాగా కనపడుతుందంటే మన స్వభావం ఇటువంటి విషయాల్లో. పిల్లవాడికి మంచి మార్కులు వచ్చాయనుకోండి, నా కొడుకు క్లాస్ ఫస్ట్ వచ్చాడు అని చెప్తాడు. ఫెయిల్ అయ్యాడు అనుకోండి, నీ కొడుకు ఫెయిల్ అయ్యాడు తెలుసా అంటారు ఇంటికి వచ్చి భార్యతో. మేనమామల పోలిక అంతా అంటాడు. పైగా ఆవిడ ఊరుకుంటుందా? మేనత్త చాలన్నారండి అంటుంది. అంతే కదా. ఇక్కడ మంచి పని చేసినప్పుడు నా ఈ స్వభావం మనుషులందరిలో ఉంటుందండి. లేకపోతే ఇన్నేటవి మనకి విచ్చుకుని కనపడతాయో ఆశ్చర్యకరంగా ఉంటుంది. అందుకే ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, సక్సెస్ హ్యాస్ మెనీ సైర్స్ అండ్ డిఫీట్ ఈజ్ అన్ ఆర్ఫన్. సైర్ అంటే ఫాదర్. విజయానికి తండ్రులు చాలామంది ఉన్నారట, అపజయం మాత్రం అనాథట. ఎవ్వరూ అపజయం నా బిడ్డ అనరు, విజయం మాత్రం నా బిడ్డ నా బిడ్డ అని చెప్పడానికి 3 మంది వస్తారు. హర్గోబింద్ ఖురానా మన దేశానికి వచ్చినప్పుడు ఉద్యోగం ఇవ్వలా మనం. నోబెల్ బహుమానం వచ్చాక భారతీయుడు భారతీయుడని కాలర్లు ఎగరేశాం. అంటే ఆయనకి నోబెల్ బహుమానం వచ్చాక భారతీయ మూలాలు కలిగిన వాడు అని చెప్పుకున్నాం. ఆయనకి ఎప్పుడు వచ్చింది? అమెరికన్ పౌరసత్వం, సిటిజన్షిప్ స్వీకరించాక వచ్చింది. అంతకుముందు దాకా ఏమైంది అంటే ప్రధానమైన గ్లేరింగ్గా కనపడే ఉదాహరణ చెప్తున్నాను నేను. ఇది అంతర్జాతీయ స్థాయిలో కనపడేది. విజయాన్ని, ఎవరైనా విజయాన్ని పొందితే నా వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు అనడం, అపజయం పొందితే ఏమో ఎక్కడ చూసినట్లేదు ఈ మొహాన్ని అంటాం కదా. కనుక పుణ్య ఫలితాలు కావాలనుకుంటారు ప్రతి వాళ్ళు, పాప ఫలితాలు వద్దంటారు. ఎప్పుడైతే పుణ్య ఫలితాల మీద మనకి మమకారం ఉంటుందో పాప ఫలితాలు కూడా మన వెంటే ఉంటాయి. వీటిని వదులుకోవడం సిద్ధపడితే అవి కూడా ఉండవు. పుణ్య పాప ఫలితాలు రెండూ లేనప్పుడు ఏముంటుంది? పుణ్యలోకాలకి వెళ్ళడానికి తగిన పుణ్యతమమైన శరీరం పొందే అవసరం లేదు. మనం చెప్పుకున్న ఒకటే ఉదాహరణ రిపీట్ చేస్తా, 10 చెప్తే కన్ఫ్యూషన్ వస్తుంది కనుక. గాంధర్వలోకానికి వెళ్ళేవాళ్ళు ఉన్నారు చేసిన పనుల వల్ల. గాంధర్వలోకంలో ఉండడానికి కావలసినటువంటి శరీరాన్ని వాళ్ళు పొందుతారు. పుణ్యం అయిపోగానే మళ్ళీ తిరిగి వస్తారు. ఇలాగే ఏ లోకానికి సంబంధించిన శరీరం ఆ లోకానికి ఉంది. మరి ఏ లోకానికి సంబంధించినటువంటి శరీరం పొందడానికి తగిన అర్హత కలిగిన పుణ్యం అకౌంట్ మన దగ్గర లేదు. ఎందుకంటే అంతా ఆయనకి ఇచ్చేసాం.
బ్లాంక్ చెక్ ఇచ్చేసాం, తీసేసుకున్నాడు పరమాత్ముడు. మన దగ్గర ఏమీ లేదు కనుక ఏ శరీరం పొందుతావు? ఏ శరీరం లేదు. ఏ శరీరం పొందలేదు గనక ఏ లోకానికి వెళ్ళక్కర్లేదు. ఏ లోకానికి వెళ్ళక్కర్లేదు గనక నువ్వు తిరిగి రానక్కర్లే. ఏ లోకానికి వెళ్ళని వాళ్ళు ఈ దుష్కార్యాలు చేయలేదు కనుక దిగువ లోకానికి వెళ్ళరు, ఫలితం లేదు కనుక దుష్కార్యాల ఫలితం. సత్కార్యాల ఫలితం లేదు కనుక పై లోకాలకు వెళ్ళరు. మరి ఏమవ్వాలి జీవుడు? ముక్త స్థితిలో ఏ లోకానికి వెళ్ళవలసిన బంధం లేదు, అటాచ్మెంట్ లేదు కనుక ముక్త స్థితిలో ఉంటాడు. ముక్తం అంటే బంధం లేకపోవడమే కదా, విడుదలే కదా. విడుదలైన స్థితిలో ఉంటాడు. అలా ఉంటాడు. ఎప్పుడన్నా భూలోకంలో చిన్న పని వచ్చింది, పాపం మానవులందరూ ఇలా ఏదో ఇబ్బందిలో ఉన్నారు, నువ్వు ఓ పని చేయి, వెళ్ళు, వాళ్ళకి సహాయం చెయ్యి అని పంపిస్తే స్వచ్ఛంద సేవకులుగా ఉండి తమ గురించి తమకు ఎరుక కలిగి శరీరాన్ని ధరించి ఇక్కడికి వస్తారు. ఈ శరీరంలో ఎల్లయ్య పుల్లయ్య అని పిలువబడుతూ కూడా నేను ఎల్లయ్యని కాదు, నేను ఆల్ అయ్యని, అంటే శాశ్వతంగా ఉండేటటువంటి వాడిని, సనాతనుణ్ణి, ఎప్పుడూ ఉండేవాడిని, ఏదో ఇక్కడ ఈ డ్రామాలో ఈ వేషం వేయడానికి వచ్చాను, అయిపోగానే వెళ్ళిపోతాను. ఇవాళ నేను వేసిన రాముడి వేషం కానీ రావణాసురుడి వేషం కానీ స్టేజీ మీద వరకే, ఆకృతికి మాత్రమే, నా తత్వానికి వంట పట్టదు అని గుర్తుంచుకుని తిరిగి వెళ్ళిపోవడం జరుగుతుంది. అటువంటి ముక్త స్థితి కావాలి అంటే ఏం చెయ్యాలి? కర్మలు మానకుండా చెయ్యాలి, కానీ కర్మ ఫలితాలు మాత్రం ఆశించకూడదు. మరి ఈ రెండూ కాకుండా విద్వాంసుడైనటువంటి వాడు మరొక మార్గంలో కూడా ముక్తి పొందుతాడు. సిద్ధిని ఏమిటి అంటే, జ్ఞానం చేత విద్వాంసుడు ముక్తిని పొందుతాడు. ఈ జ్ఞానానికి సంబంధించి వేదాంత విషయంలో అతి ఉన్నతమైన స్థానం ఉంది. జ్ఞానాన్ని మించింది మరొకటి లేదు. జ్ఞానేన సదృశం నహి విద్యతే అని చెప్తారు. జ్ఞానంతో సమానమ పవిత్రమిహ విద్యతే, జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. జ్ఞానేన సదృశం నహి పవిత్రం, జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ న విద్యతే. జ్ఞానేన సదృశం, జ్ఞానంతో సమానమైన పవిత్రమైనది నా ఇహ విద్యతే, ఇక్కడెక్కడా కనపడుతుంది. అంటే జ్ఞానంతో సమానమైంది మరొకటి లేదండి. దీన్నే భగవద్గీతలో ఏం చెప్పాడు? జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం అన్నాడు. జ్ఞానం అనే అగ్నిలో సమస్తమైనటువంటి కర్మలని దహనం చేసినవాడు. అంటే పుణ్యకర్మలు పాపకర్మలు రెండూ కూడా జ్ఞానాగ్నిలో దగ్ధం చేసుకున్నట్టయితే పుణ్యకర్మ ఫలితం ఉండదు, పాపకర్మ ఫలితం ఉండదు. అయిపోయినాయండి, చేశాం, తెలీదు, జ్ఞానం లేదు, అదేగా అంటాం. అస్సలు జ్ఞానం లేని పరిస్థితుల్లో చేశానండి, తెలివి యొకింత లేని ఎడ మత్తుడనై అని చెప్పుకుంటూ భర్తృహరి శతకంలో ఉంది కదా, సర్వమున్ తెలిసి తినంచు అని అహంకరించాడని. మనమందరం అలాగే ఉంటాం, తెలిసిన కాస్తే నాకు సమస్తం తెలుసు అనేటటువంటి ఒక భ్రమలో ఉంటాం ఆ ఒక్కదాంతో.